తెలుగులో వాదించడం సరికాదని పేర్కొన్నది. 4 వారాల్లోగా న్యాయవాదిని నియమించుకోవాలని పిటిషనర్కి సూచించింది. కోర్టు కేసుల విచారణ ప్రక్రియలో ఇంగ్లీష్ కొనసాగించాలనే నిబంధన ఉన్నదని గుర్తు చేసింది. ఒకవేళ ఇంగ్లీష్లో వాదించాలని కోరిన తర్వాత ధర్మాసనం ఇంగ్లీష్లో వాదించలేని పక్షంలో న్యాయవాది నియమించుకోవాలని, ఒకవేళ న్యాయవాది నియమించుకోలేకపోతే న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా మన తెలుగు సంబంధించిన ప్రముఖులందరూ కూడా తెలుగు గురించి, తెలుగు భాష గురించి చెప్తూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో తరచూ అటు తెలంగాణ గ్రూప్ 1లో చూసుకున్న కోర్టు వాదనలో తెలుగుని మరీ దారుణంగా ఎన్నో విధాలుగా గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు తెలుగు గురించి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా గ్రూప్ 1 పోస్టుల పరంగా చూసుకున్నా కానీ కేవలం 10% కూడా తెలుగు విద్యార్థులు సెలెక్ట్ కాకపోవడం, ఇప్పుడు చూస్తే తెలుగులో వాదించడం సరికాదని చెప్పేసి మరొక న్యాయస్థానం చెప్పడం, కానీ సమావేశాల్లో తెలుగులో తీర్పులు ఇవ్వాలి, తెలుగులో మాట్లాడాలని ఒకవైపు చెప్తున్నారు, ఒకవైపు ఇలా చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ మధ్య కాలంలో తరచుగా తెలుగుకి ఎదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇదొక దురదృష్టకరమైన సంఘటనగా భావించాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.